గురువుగారు, అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉగాది వచ్చిందంటే అందరం చూసేది ముఖ్యంగా రాశి ఫలితాలే. గత 3 సంవత్సరాల నుంచి మనం రాశి ఫలితాలు చేస్తూ ఉన్నాం. ఇది 3వ సంవత్సరం. ఇక చెప్పండి, మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఎవరికి మేలు జరగబోతోంది? ఈ విషయాలన్నీ చెప్పండి. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1 పాదం కలిస్తే మేషరాశి. ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 3. ఈ ఆదాయ వ్యయాల గురించి ప్రతి వాళ్ళు కూడా అబ్బా ఆదాయం ఇంత ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనేటువంటిది చాలా ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎన్నేళ్ల నుంచి వింటున్నా వచ్చేది వస్తూ ఉంటుంది, మనకు వ్యయం అయ్యేటువంటిది అవుతూ ఉంటుంది. దీనివల్ల కాదు నిజానికి, అంటే దానివల్లే కదా మనకు మెయిన్ అని అనుకుంటాము. కానీ ఆదాయం అనేటువంటిది ఇవాళ తక్కువకు వచ్చిండేది భవిష్యత్తులో ఉన్నట్టుండి పెరిగేటువంటి విధముగా ఉంటుంది గాక, అది మనకు తెలుస్తుంది. తర్వాత మేషరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్తున్నాను. ఎందుకు మహాద్భుతం అంటే మనకు పంచాంగ శ్రవణము వింటేనే తెలుస్తుంది. కుజుడు రాజైనాడు. కుజుడు రాజైనందుకు మేషరాశి వాళ్లకు ఏమిటి సంబంధం అనుకుంటే, మేష లగ్నానికి గాని మేష రాశికి గాని అధిపతి కుజుడే కదా. మరి మనకు అధిపతి ఈ లగ్న వాళ్ళు గాని ఈ రాశి వాళ్లకు గాని కుజుడు రాజైనప్పుడు, రాజైన తర్వాత ఇవ్వనిది ఏమిటి చెప్పండి మన రాశికి సంబంధించి? ఇంకా అందువలన మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. కీర్తి ప్రతిష్టలు, ధనలాభం, ధర్మకార్యాలు చేయుట, అనేక రకాల శుభ ఫలితాలు వస్తాయి అని. ఎక్కడైనా ఒక శుభ ఫలితాలు, ఏవో 2 శుభ ఫలితాలు వస్తాయండి అని చెబుతాం చెప్పడంలో. ఇక్కడ అట్లా కాదు, అనేక రకాల శుభ ఫలితాలు వస్తాయి అని తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరం. సంతాన ప్రాప్తి, సంతానము లేని వాళ్లకు సంతాన ప్రాప్తి, సంతోషము ఉంటుంది కుటుంబంలో. శత్రువులు మిత్రులగుట, మిమ్మల్ని ద్వేషించేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరము మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు మిత్రులుగా మారటం జరుగుతుంది. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది, అది ఎక్కడ భయపడాల్సిన పనేమీ లేదు. యోగవంతమైనటువంటి విధానముగా స్థాన చలనం. భూలాభాలు, భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు పొందుతారుగాక. నీచభంగ రాజయోగం అనేటువంటిది ఉన్నది. నీచత్వము భంగమై రాజయోగము పడుతుంది ఈ సంవత్సరం అనేది. సాహసోపేత నిర్ణయాలు, అసలు ఇతనేమిటి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఏమిటి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే కదా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కానీ ఎవరూ చెప్పకనే ఉన్న గ్రహస్థితుల వలన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, విజయం సాధిస్తారు. ఇక విద్యార్థులకు చాలా మహాద్భుతమైనటువంటి యోగముగా ఉన్నది చదువుకునేటువంటి వాళ్లకు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. కోర్టు సంబంధమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలముగా వస్తాయి. ఏవైనా కోర్టుల్లో వివాదాలు గనక ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలముగా రావటం అనేటువంటిది జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళడానికి సుముఖముగా ఉన్నది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేయండి, తప్పకుండా వస్తుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పదోన్నతులు కలుగుతాయిగాక తప్పకుండా. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహారాజయోగం అనేటువంటిది పట్టబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోండి, రాసుల ప్రకారముగా చాలా బాగున్నాయి. కానీ మన వ్యక్తి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే మాత్రము సరిదిద్దుకోవాల్సినటువంటి
అవసరము ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఓకే. గురువుగారు ఎలాగో మాస ఫలితాల్లో మీరు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మేషరాశికి సంబంధించి ముఖ్యంగా దైవారాధన కానివ్వండి, ఏదైనా ఈ కలర్స్ కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ సంవత్సరానికి సంబంధించి చెప్పండి. ఈ సంవత్సరము వీళ్ళు ఎటువంటి దుస్తులు ధరిస్తే బాగుంటుంది అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే శాంతము కనుక తెల్లటి రంగు వేసుకోవటంలో ఎక్కువ సార్లు వాడితే మంచిదిగాక. తెల్లటిది వేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే కుజుడు అధిపతి కదా, కుజుడు అధిపతి అయినప్పుడు కొంచెం తెల్లది వేసుకున్నారనుకోండి, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మేలు జరుగుతుంది గాక. ఇంకా ఎక్కువ మెరుగైనటువంటివి మీరు సాధించుకోవాలి, ఎవరిని పూజిస్తే బాగుంటుంది, ఏమి చేస్తే మేలు అని గనక అనుకుంటే గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు చెయ్యండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మేషరాశికి సంబంధించి అన్ని శుభ ఫలితాలే. మొదలు పెట్టడమే శుభంతో మొదలు పెట్టాం కాబట్టి సంవత్సరం అంతా మీకు చక్కగా శుభం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఛానల్ కూడా. అలాగే మీరు జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఏమీ లేనప్పటికీ ముఖ్యంగా గురువుగారు చెప్పినటువంటి విషయాలను ఒకసారి పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలను ముఖ్యంగా పరిశీలించుకోండి. దైవారాధన విషయంలో కానివ్వండి, గోమాతని సేవించుకోవటం, అన్నదానం చేసుకోవడం, అలాగే తెలుపు రంగు ఎక్కువగా వాడటం వలన మీకు అన్ని మేలే జరుగుతాయి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.